ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే సంఘాల్లోనే డబ్బుల కోసం కొట్టుకుంటున్నారంట. ఇది కొట్టుకునే వాళ్ళు ఎవరైనా సంఘ పెద్దలు, మహానుభావులు. డబ్బుల కోసం కొట్టుకోవడానికి యేసు ప్రభు ఈ పాఠశాల ఏర్పాటు చేశాడు. ఇది యేసయ్య పాఠశాలేనా కాదా? ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ యేసుక్రీస్తు విద్యార్థులేనా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారేనా? యేసుక్రీస్తు అలా ఉంటే మనకు నచ్చుతాడా? యేసుక్రీస్తులో అసూయ ఉండి, యేసుక్రీస్తులో పక్షపాతం ఉండి, యేసుక్రీస్తులో మూర్ఖత్వం ఉండి, ద్రోహం ఉండి, అన్యాయం ఉండి, ఇవన్నీ ఉంటే మనం ఆయన నమ్ముకుంటామా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనుకనే మనం ఆయన ఏం చేసాం? నమ్ముకున్నాం. మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినే, నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బాగు చేయి. ప్రభువా నేను మంచోడిని కాదు, నేను మంచిదాన్ని కాదు, నన్ను బాగా చేయి, నువ్వు కోరుకునే క్యారెక్టర్ నాకు కావాలి అని మనం ప్రభు పాద సన్నిధిలోకి వచ్చాం. సో మీరందరూ అలా వచ్చిన వాళ్ళే. మీకు ఇలాంటి బోధ కావాలి. ఈ బోధ మీరు వింటూ ఇతరులకు కూడా వినిపించడానికి ప్రయాసపడాలి. మనం మారాలి, మనతో పాటు 10 మంది మార్పు చెందాలి. మనలో ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. ఎప్పుడైతే మనలో ఆ క్యారెక్టర్ డెవలప్ అవుతుందో సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది.